లాస్ట్ వీడియోలో మనం చూసినాం కదా డే డ్యూటీ ఎట్లా చేస్తారనేది. ఇది నైట్ డ్యూటీ అండి. ఓకే, ఇప్పుడు ఆర్డర్ రెడీ అయింది. ఓకే, ఆర్డర్ తీసుకురాపు తమ్ముడు. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఈశ్వర్, తెలుగు కుర్రోడు. నాకు మొన్న వీడియోలో ఒక తప్పుడు నాకు కామెంట్ చేశాడు అనమాట. అన్న, నాకు ఈ తలబాద్ డ్యూటీ జాబ్ కావాలి, ఆ దేశంలో ఎలా ఉంటుంది, ఆ డ్యూటీ ఎలా ఉంటుందని కొద్దిగా పూర్తి డీప్ ఇన్ఫర్మేషన్ ఏమన్నాడు. తమ్ముడు, ఫస్ట్ నీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి, మన ఇండియా లైసెన్స్ ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్లోనూ పాస్పోర్ట్లో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. ఇవి రెండు కరెక్ట్గా ఉంటే నీకు ముఖ్యంగా నీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి. ఇక్కడ నువ్వు రావాలనుకుంటే ఇంటి దగ్గర బాగా డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ తీసుకొని పాస్పోర్ట్ ఉంటే కన్నా ఇక్కడ మీ వాళ్ళు ఉంటే, ఇప్పుడు ప్రజెంట్ కువైట్లో తలబాద్ కంపెనీలు చాలా ఎక్కువైపోయినాయి. మీ వాళ్ళు ఉంటే ఇక్కడ ఎంక్వైరీ చేసి ఒక మంచి కంపెనీకి మీరు మాట్లాడుకొని మీ వాళ్ళు, మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కన్నా, అంటే ఏం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ నెంబర్ 1 వీసా అమౌంట్ ఎంత, నెంబర్ 2 ఆర్డర్కు మీరు అమౌంట్ ఇస్తారా లేదంటే శాలరీనా, బేసిక్ శాలరీనా, ఎలా, ఈ రెండు మాట్లాడుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత అకామిడేషన్ ఎలా ఉంటుంది. తర్వాత ఈ అంటే చాలా కంపెనీలు అంటే ఇప్పుడు అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని కంపెనీలు వచ్చి బండి, పెట్రోల్, రూము అన్నీ వాళ్ళే ఇచ్చి ఆర్డర్ కానీ ఇంత ఇస్తారు. కొంతమంది రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఉంటే కన్నా మీ వాళ్ళు మంచి కంపెనీతో మాట్లాడుకోమను. ఇంకోటి ఏమంటే మెయిన్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ వీసా అమౌంట్ ఎంత, ఒక ఆర్డర్కి ఎంత ఇస్తారు, లేదా శాలరీనా, ఈ మూడు మాట్లాడుకోవాలి మనం. ఫస్ట్ పాయింట్ ఎక్కువ. చాలామంది ఇక్కడికి వచ్చి మోసపోతున్నారు. అంటే ఇంటి దగ్గర ఒకటి చెప్పి ఇక్కడ ఒకటి చెప్తారు. కాబట్టి మీరు మీ వాళ్ళు ఉంటే మంచిదని నా అభిప్రాయం అండి. ఎంత ఉంది? చలి 7 డిగ్రీలు ఉంది. ఇక్కడ మనం చలికి తట్టుకోవాలి, ఎండకు తట్టుకోవాలి, వానకు తట్టుకోవాలి. వచ్చినామని కాకుండా వచ్చినాక ఇబ్బంది పడకుండా. అంటే నేను మరీ చెప్తాను, ఫస్ట్ మీరు వీసా తీసుకునే ముందు మీరు ఎవరితో వాళ్ళు కాంటాక్ట్ అవుతారో వాళ్ళతో పదే అడగండి. చూసారు కదా, ఇప్పుడు మనము నైట్ డ్యూటీ చేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చి 2 అవుతుంది. వంశీ ఇప్పుడు నైట్ డ్యూటీ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు మ్యాక్డోనల్స్ ఆర్డర్ పడింది. నువ్వు 12 నుంచి ఇప్పుడు ఎన్ని ఆర్డర్లు వేసినావు ఒకసారి చూపించరా. 4 ఆర్డర్లు వేసినాడు. ఎందుకంటే ఇప్పుడు ఇది నైట్ డ్యూటీ. మనం డే డ్యూటీ ఒకసారి లాస్ట్ వీడియోలో మనం చూసినాం కదా డే డ్యూటీ ఎట్లా చేస్తారనేది. ఇది నైట్ డ్యూటీ అండి. ఓకే, ఇప్పుడు ఆర్డర్ రెడీ అయింది. ఓకే, ఆర్డర్ తీసుకురాపు తమ్ముడు. నైట్ టైం మ్యాక్సిమం ఈ డెలివరీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ తిరుగుతూ ఉంటారండి. ఇప్పుడు మనము జహరా సనాయిలో ఉన్నాం మనము. ఇప్పుడు మీరు చూస్తుందంతా ఇది లొకేషన్ వచ్చి సనాయి అండి. ఇది మ్యాక్డోనల్స్. ఇది ఇక్కడ మన తలబాతలు వచ్చి ఇక్కడ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఆర్డర్లు ఇస్తారు. చూసారా, ఇది సనాయి అంటారండి. ఓకే, మనోడు అయితే ఆర్డర్ తీసుకొచ్చినాడు. ఇది వచ్చి అడిగిన జహరా బ్లాక్ ఎంత? 1 ఏడుంది ఇక్కడ జహరా బ్లాక్ ఒకటి. ఇది అరబీలో ఉందండి. చూసారా, జహరా బ్లాక్ ఒకటి, ఇషారా 5, ఇంటి నెంబర్ 2. అదే విషయం. ఇప్పుడు మనం లొకేషన్ ఓపెన్ చేయి. ఇక్కడ ఉంది చూసారా, జహరా బ్లాక్ 1, స్ట్రీట్ వచ్చి 5 కదా, అదే హౌస్ నెంబర్ 7. ఇట్లుంటుంది మన లొకేషన్. ఓకే, గో స్టార్ట్. ఇప్పుడు మన జహరాకు వెళ్ళి ఆర్డర్ డ్రాప్ ఆఫ్ చేద్దాం. నైట్ టైం అండి. నైట్ టైంలో సనాయి ఇది మెయిన్ రోడ్. ఇది చూసారా ఇలా ఉంటుంది. చెప్పు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పరా, ఒకసారి మాట్లాడరా మా సబ్స్క్రైబర్లతో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మా అన్న ఇక్కడ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం ఆర్డర్ ఇచ్చేదానికి డ్రాప్ చేయడానికి కరెక్ట్గా మన 1 కిలోమీటర్ పైన ఉందండి.
అంటే 3 నిమిషాల దగ్గర ఉంది మనకి. ఇప్పుడు మనము ఇది జహరాకు వచ్చేసినాం మనం. ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ రైట్ సైడ్ ఉండేది వచ్చి గస్సర్ అంటారు. ఇది పాత గస్సర్ అది. ఓకే, వచ్చేసినాం మనము, దగ్గరికి వచ్చేసినాం. చూసారా ఏదో కలిసి వస్తుంది. వచ్చేసినామండి. ఇదే బ్లాక్ వన్. ఇది లొకేషన్కి మనం రీచ్ అయిపోయినాం. చూసారా మీకు ఇట్లా మ్యాప్లో రీచ్ అయిపోయినామండి మనం. ఇప్పుడు ఒకసారి కస్టమర్కి ఫోన్ చేస్తాడు మనడు. ఫోన్ చేయమని సార్. నైట్ టైం ఇలా ఉంటుంది కోవిడ్. చూసారా వీళ్ళు నిజంగానే ఇళ్ళనైతే బాగా లైటింగ్తో ముస్తాబు చేస్తారు. జబర్దస్త్ నైట్ టైం అయితే. హలో, సలాం మామ. తలబాద్ బర్రా మామ. ఓకే, హౌస్ నెంబర్ మామ. హౌస్ నెంబర్ మామ. బెడ్ నెంబర్ 50. లెఫ్ట్ సైడ్ డోర్ మామ. ఓకే మామ. ఫ్లోర్ 2 మామ. ఓకే మామ, థ్యాంక్ యూ. మనం వాళ్ళు ఫోన్ తీస్తానే మనం వచ్చాం రెస్పెక్ట్గా మాట్లాడితే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇచ్చి నీట్గా అంటూ చెప్తారు. ఇప్పుడు ఇతనికి వచ్చి మనం విన్నారు కదా ఏం మాట్లాడినాడు ఇతను. అంతే అండి. ఈ తలబాద్ డ్యూటీ మీకు ఎన్ని వీడియోలు పెట్టినా ఇట్లానే ఉంటుంది. మనకు ప్రాబ్లం ఎప్పుడంటే 1-2 ఆర్డర్లే తప్ప మిగతావన్నీ ఇబ్బంది ఏమి ఉండదు. ప్రాబ్లం అంటే ఏం కాదు, అదే ఫోన్ రిసీవ్ చేయకపోవడం వాళ్ళు, తర్వాత లొకేషన్ మనకు మార్చిపెట్టడం, ఇలాంటివి. కొంతమంది క్యాష్ ఆర్డర్ ఉంటుంది, ఎక్కువ డబ్బు పెట్టేస్తారు క్యాష్, ఆర్డర్ తీసుకోబోతారు, డబ్బీరు, ఇలాంటివి ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. మనం అంతా మంచి వాళ్ళని చెప్పలేము, అంతా చెడ్డ వాళ్ళని చెప్పలేము. కాకపోతే అక్కడక్కడ ఖచ్చితంగా జరుగుతాయి. మనం అవి చూసి వాళ్ళు మాట్లాడే విధానం బట్టి మనం వాళ్ళు క్యాచ్ చేయాలి. వీళ్ళు డబ్బులు ఇస్తారా ఇయరా, ఆర్డర్ తీసుకుంటే వీళ్ళు డబ్బు ఇస్తారా ఇయర్ అనేది మనం వాళ్ళ మాటలు మనం క్యాచ్ చేయాలి వాళ్ళని. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ చేసి మనం చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఇంకో ఆర్డర్ చేద్దాం. చూడు ఎంత ఖాళీగా ఉన్నారు. ఇట్లుంటుందండి నైట్ టైం. అసలు ట్రాఫిక్ ఉండదు. నైట్ డ్యూటీ చేసి ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది మనకు. ట్రాఫిక్ అయితే ఉండదు. డే చేస్తే కన్నా ఖచ్చితంగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ రోడ్లు అన్ని బాగా ఫుల్ అయిపోతాయి. మనకు నైట్ చేయడం వల్ల ఏదో ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. నైట్ డ్యూటీ చేసే రైడర్లకు అందరికీ ఇది ఒక ప్లస్ పాయింట్. ఒకరోజు ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. మ్యాక్సిమం ఫ్రైడే సాటర్డే ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి నైట్ టైము, వెంటనే. మిగతా రోజులు నార్మల్గా అంతేరా, ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి. అదే ఇక్కడ మనకు ఇది అతను రాంగ్ రూట్ దున్నాడు. ఇలా మనం వెళ్ళకూడదు. ఇతను వచ్చాడు కదా ఇందాక కారు, అలా మనం వెళ్ళకూడదు. దీన్ని అరబ్బీలో దవార్ అంటారు. మన ఇండియాలో దీన్ని రౌండ్ అబౌట్ అంటారు కదా, దీన్ని దవార్ అంటారు. ఖచ్చితంగా ఈ దవార్లో మనము సిగ్నల్స్ ఫాలో కావాలండి. ఇది ఎగ్జిట్ అయ్యే రూట్, బయటకు వచ్చే రూట్ ఇది. అది ఇందాక అతను రాంగ్ వెళ్ళాడు కదా, అట్లా మనం వెళ్ళకూడదు. అది తప్పు. ఒకవేళ పోలీసులు చూస్తే కానీ మనకు ఫైన్ అయితే రాస్తారనమాట. ఇప్పుడు వచ్చి మనం తలబాద్ మ్యాట్ దగ్గర లొకేషన్లో వచ్చినాము. ఇది ఇక్కడ నైఫ్ చికెన్ ఎన్ని మొత్తాలు ఉన్నాయి ఇక్కడ. నైఫ్ చికెన్, వాటి నుంచి తలబాద్ మాట, వాటి నుంచి బీబీటీ,
ప్రజెంట్ వచ్చి మనం వచ్చి ఇక్కడ నైఫ్ చికెన్ అండ్ తలపాత్ మ్యాట్ ఇక్కడ చాలా మొత్తం ఉన్నాయంట. మనోడు ఆట పడకపోతే ఇక్కడ వచ్చాడు. చూద్దాం మనకి ఆట పడుతుందా లేదా ఇక్కడ. ఇప్పుడు మనకు వచ్చి ఆట పడింది. సౌండ్ ఇలా వస్తుంది. సరే ఓపెన్ చేయరా. చూసారు కదా ఇలా సౌండ్ వచ్చి ఇందాక సౌండ్ ఇది అప్డేట్ అయిందనమాట. ఇలా వస్తుంది సౌండ్. ఇప్పుడు మనకు నైఫ్ చికెన్ పడింది. ఇదే అంటే ఇప్పుడు నైఫ్ చికెన్ అనేది చూసారా ఇలా ఉంటుంది డ్యూటీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.